హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ దమ్ బిర్యానీ. ప్రాసెస్: ఒక ప్యాన్‌లో మనం ఆయిల్ వేసుకోవాలి. అందులో 4 ఆనియన్స్ పొడువుగా కట్ చేసుకున్న 4 ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఫ్రై చేసుకోండి అంటిల్ ఇట్ టర్న్స్ బ్రౌన్. ఆ తర్వాత దీనికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బీన్స్, క్యారెట్, పీస్, క్యాష్యూ, పొటాటో, మష్రూమ్స్. అండ్ నెక్స్ట్ ఒక పెనంలో ఆయిల్ వేసి పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అది ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ నేను 4 కప్స్ ఆఫ్ రైస్ యూస్ చేస్తున్నాను. పెరుగు తీసుకోండి. అందులో అన్ని చిల్లీ పౌడర్, బిర్యానీ పౌడర్, పసుపు వేసి మంచిగా కలుపుకోండి. అదైన తర్వాత సాల్ట్, అదైన తర్వాత అన్ని వెజిటేబుల్స్ క్యారెట్, మష్రూమ్, పొటాటో, బీన్స్, పీస్. ఇప్పుడు మింట్, చిల్లీ, కొరియాండర్, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుని మళ్ళీ లెమన్ జ్యూస్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని కలుపుకోండి. మంచిగా కలుపుకోండి. ఆ కలిపిన మిక్చర్ని మనం 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. అది మంచిగా మ్యారినేషన్ చేయాలి. ఆఫ్టర్ మ్యారినేషన్ ఒక పెనం పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ మ్యారినేటెడ్ మనం వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకోండి. వేసుకున్నాక హై ఫ్లేమ్ పెట్టి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టి 2 మినిట్స్ వేయించండి. ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకోవాలి. రైస్, వాటర్, ఆయిల్, మింట్, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఉప్పు వేసుకొని దాన్ని ఉడికించండి. ఓన్లీ 70%. ఆఫ్టర్ 20 మినిట్స్ ఇది రెడీ అయిందండి వెజిటేబుల్స్. దాని మీద ఇప్పుడు మనం పన్నీర్ యాడ్ చేసుకోవాలి. వేయించిన పన్నీర్. అండ్ నెక్స్ట్ మింట్, ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్. ఇది అయిన తర్వాత 70% ఉడికిన రైస్ని మనము లేయరింగ్ చేసుకోవాలి. ఫస్ట్ రైస్ అంతా మొత్తం వేసుకోవాలి. ఆ తర్వాత మింట్, కొరియాండరు, గీ వేసుకోండి, కాజు వేసుకోండి. దాన్ని దమ్ ఫర్ 15 to 20 మినిట్స్. ఆఫ్టర్ 20 మినిట్స్ బిర్యానీ రెడీ టు సర్వ్ అండి. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.